జగన్ ఈసారి ఓడిపోతే 10 ఏళ్ల దాకా అధికారం కష్టమేను. ఎందుకు అంటే కీలకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. ఎలాంటిది అంటే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ యంత్రాంగం వాళ్ళలో వచ్చిన విరక్తి చంద్రబాబుని అధికారంలోకి రానియకుండా 10 సంవత్సరాలు ఆపి 2004, 2009, 2014లో మాత్రమే అది ఈ రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ పార్టీ అటుకుందన్న కసితో తెలుగుదేశం పార్టీ వైపుకి వచ్చారు ఉద్యోగులు. ఎందుకు? హైదరాబాద్ మూలం దెబ్బతింటున్నాం అన్నటువంటి కసితో. అప్పుడు కూడా ప్రేమతో కాదు, బట్ అది చంద్రబాబు నిరూపించుకున్నారు. ప్రేమ తను ఎట్లాగా ఏదైతే 42% ఇవ్వడం ద్వారా, వాళ్ళకి జీతాలు పెంచడం ద్వారా భారీ ఎత్తున చేశారు. రాజశేఖర్ రెడ్డి ఎక్కువ చేశారంటే అంతకి డబుల్ చేసి పెట్టారు. అలాంటిది అంతకంటే ఎక్కువ ఇస్తారు జగన్ అని నమ్మి 50% ఇస్తాడని నమ్మి ఇటుకు వచ్చారు, ఫెయిల్ అయ్యారు. శాలరీస్ వీటికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరొకసారి జగన్ వస్తాడంటే వణికిపోతారు. ఇదివరకు చంద్రబాబు అంటే వణుకు వాళ్ళకి, ఎందుకంటే ఈ ఆకస్మిక తనిఖీలు, చర్యలు వీటి ద్వారా ఎప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే జగన్ దగ్గర అట్లా వస్తుంది అనుకోలే. తీరా చూస్తే జగన్ దగ్గర ఆకస్మిక తనిఖీలు ఇట్లాంటిది లేదు, కానీ శాలరీస్ లేటు, కొన్ని స్కీమ్స్ లేటు, ఇవన్నీ జగన్ మీద తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టినాయి. రేపు జగన్ చెప్పినా నమ్మరు వాళ్ళు. ఇంకోటి చంద్రబాబు కూడా ఈ పరిస్థితి చూశారు కాబట్టి వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పడినాడు. ప్రజలకు పథకాలు ఇవ్వాలి కాబట్టి రేపు పెడతారు, కానీ వాళ్ళని ఫస్ట్ చూసుకుంటారు. అలాగే ఆసుపత్రుల వాళ్ళు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు బాగా చూసుకుంటారు వాళ్ళని. ఈ ఆరోగ్యశ్రీ లాంటి వాటిట్లలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్లే వాళ్ళందరూ క్రిందటిసారి జగన్కి వేశారు. ఈ దఫా జగన్ నుంచి చంద్రబాబు వైపుకి వాళ్ళందరూ కూడా తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లను కూడా వేయించారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి ఎఫెక్ట్. ఇంకొకటి, జగన్ పార్టీని నిలబెట్టుకోవడం అనేది కష్టమవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.